హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బేసిక్గా నేను ఎక్కడ ఉన్నాను అంటే దిస్ ప్లేస్ ఇస్ యాక్చువల్లీ ఫేమస్ ఫర్ ఇట్స్ బీచెసే కాదు, ఈవెన్ వాళ్ళ క్యూజిన్ కూడా చాలా ఫేమస్, ఎస్పెషల్లీ దేర్ లోకల్ డిషెస్ లైక్ మల్బార్ కర్రీస్ కానీ లేదంటే వాళ్ళ సీ ఫుడ్ కానీ. అండ్ అవి కాకుండా ఇట్ ఆల్సో హ్యాస్ సో మచ్ హిస్టరీ టు ఇట్. ఆ ప్లేస్ వచ్చేసి ఏంటో కాదు, ఇట్స్ కాలికట్, కోరికోడే అని కూడా అంటారు. ఇట్స్ ఎ జీ, బట్ మలయాళంలో ఆ వర్డ్ లేదు, కోరికోడే అంటారు. ఇట్స్ లైక్ ఆర్ షుడ్ బి రోలింగ్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద ప్లేస్. నేను ఇప్పుడు వెళ్తున్న ఫస్ట్ లొకేషన్ వచ్చేసి బేపూర్ బీచ్. ఇక్కడికైతే ఫస్ట్ నేను బేపూర్ బస్ స్టాప్కి వచ్చేసి అండ్ దెన్ ఆటో తీసుకున్నాను. ఇది హార్డ్లీ లైక్ 11 కిలోమీటర్స్ అలా ఫ్రమ్ కాలికట్. వెదర్ అయితే మరీ అంత బాగాలేదు, లిటరల్లీ నేను వచ్చినప్పటి నుంచి ఇలానే ఉంది వెదర్. బేసిక్గా మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది రివర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఓషన్. ఈ పాయింట్ దగ్గర ఆ 2 మీట్ అవుతాయి అన్నమాట. మధ్యలో కనిపిస్తున్నది మాత్రమే రివర్. మనం అటు సైడ్ క్రాస్ చేస్తే రాక్స్కి అటు సైడ్ ఇంకో బీచ్ ఉంది. ఇక్కడే ఇంకో 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బర్డ్ శాంక్చురీ ఉందన్నమాట. సో ఇన్ కేస్ ఇఫ్ మీకు కుదిరితే ఈవెన్ ఆ బర్డ్ శాంక్చురీ కూడా వెళ్ళొచ్చు. నేనైతే వెదర్ ఇలా ఉండేసరికి వెళ్ళాలి అనుకోవట్లేదు. దెర్ ఆర్ ఆల్సో అదర్ బీచ్ పాయింట్స్ చుట్టుపక్కలే విచ్ ఆల్సో యూ కెన్ ట్రై విజిటింగ్. ఇక్కడ అయితే ఈ ఊరపెట్టిన ఫ్రూట్స్ కామన్గా కనిపిస్తాయి. ఆకలేసేస్తుంది, ఇప్పుడు ఇంకా తినడానికి వెళ్ళాలి. బేసిక్గా మల్బార్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. హోటల్ రెహ్మత్ అని ఒక ప్లేస్ ఉంది, దానికి చాలా రేటింగ్ ఉందన్నమాట. సో దానికి వెళ్దామని అనుకుంటున్నా. నేను ఇప్పుడు వచ్చిన ప్లేస్ వచ్చేసి గోతీశ్వర్ బీచ్ అనమాట. ఇది జస్ట్ 2 కిలోమీటర్స్ ఫ్రమ్ బేపూర్ బీచ్. మీరు రావాలి అనుకుంటే ఆటోస్ అయితే దొరికేస్తాయి. ఇప్పుడైతే ఇంకా లంచ్కి వెళ్ళాలి. హైదరాబాదీ బిర్యానీ టైప్ కాదు కానీ బట్ టేస్ట్ అయితే డిఫరెంట్గా బాగుంది. నేను వచ్చిన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మిష్కల్ మాస్క్. బేసిక్గా మనకి మాస్క్స్ అంటే డోమ్స్ అవన్నీ కనిపిస్తాయి కదా, కాకపోతే ఈ మాస్క్ వచ్చేసి ఆల్మోస్ట్ 400 years బ్యాక్ కట్టారు. అండ్ ఆల్సో ఇది మీకు కేరళ ఆర్కిటెక్చర్కి దగ్గరలో ఉంటుంది అనమాట, రాదర్ దాన్ ద యూజువల్ మాస్క్స్. ఇది కట్టినప్పుడు 5 టైర్స్లో కట్టారు, కానీ తర్వాత పోర్చుగీస్ 15th centuryలో అటాక్ చేయడం వల్ల రీస్టోరేషన్ అప్పుడు దాన్ని కాస్త 4 టైర్ బిల్డింగ్ లాగా మార్చేశారు. నెక్స్ట్ వచ్చేసి సౌత్ బీచ్ దగ్గరకు వచ్చాను. ఆ మాస్క్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే బీచ్ ఉంటుంది. ఈవెన్ మీరు కాలికట్ బీచ్ అవన్నీ వెళ్ళాలి అన్నా కూడా ఇటు సైడ్ నుంచే నడవాలి. అలా నడుస్తూ ఉంటే ఈవెన్ యుల్ రీచ్ టు కాలికట్ బీచ్ అనమాట. దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఇలా ఏదో ఒకటి సెల్ చేస్తూ బీచ్ సైడ్లో. ఫైనలీ కాలికట్ బీచ్ పాయింట్ దగ్గర అయితే వచ్చేసా. ఇది వచ్చేసి ఫ్రీడమ్ స్క్వేర్ అని అంటారు. ఇది బేసిక్గా వాళ్ళ హిస్టరీకి సిగ్నిఫికెన్స్గా బిల్డ్ చేశారు, లైక్ వాస్కో డి గామా విజిట్ కానీ అండ్ ఆల్సో దేర్ రెసిస్టెన్స్ డ్యూరింగ్ ది బ్రిటిష్ రూల్. ఇవి వచ్చేసి రెడ్ ఫైర్ పిల్లర్స్ అంటారు. అండ్ కాలికట్ బీచెస్లో ఇవి కొంచెం కామన్గా చూస్తాం. ఇది బేసిక్గా 1940sలో కట్టిన సీ బ్రిడ్జ్ రిమైన్స్ అలా ఉండిపోవడం వల్ల ఇవి ఇలా ఫామ్ అయిపోయాయి అన్నమాట. బేసిక్గా ఇక్కడ నుంచి సన్సెట్ బాగా కనిపిస్తుంది అన్నారు, కానీ సమ్హౌ సన్నే లేదు బికాస్ ఆఫ్ ద వెదర్. సో సన్సెట్ చూసే స్కోప్ లేదు. సో ఇప్పుడు నేను ఆ రాక్స్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నా. సో దిస్ ఇస్ బేసిక్లీ ది కాలికట్ బీచ్ రాక్ పాయింట్ అనమాట. మీరు ఆ బీచ్ త్రూ వాక్ చేస్తూ ఉంటే యుల్ గెట్ టు దట్ పాయింట్. ఆ రాక్స్కి అటు సైడ్ ఇస్ ద బోట్ హార్బర్. ఇక్కడ చాలానే ఫిషింగ్ బోట్స్ అవన్నీ ఉన్నాయి. వర్షం పడిపోతుంది అండ్ నవ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. హోప్ఫుల్లీ తడకూడదు అనుకుంటున్నాను. మొత్తం తడిచిపోయాను. బేసిక్గా వర్షం అంత పెద్దగా పడిపోయింది ఒకటేసారి. నవ్ ఐఎమ్ హెడ్డింగ్ బ్యాక్ టు మై డామ్. ఇంకా మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుంది తెలియదు, సో ఇట్స్ బెటర్ టు గో బ్యాక్. దిస్ ఇస్ మై డామ్. చాలా చిన్న స్పేస్ బేసిక్గా, అండ్ దిస్ ఇస్ మై బెడ్.
ఈ ఏరియాలో డామ్స్ మరీ అంత ఎక్కువ లేవన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఇందులోనే ఉంటాను. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 350 పర్ డే. కానీ నా సజెషన్ అయితే ఇన్ కేస్ మీరు బడ్జెట్ ట్రావెలింగ్లో లేకపోతే మాత్రం మీరు వేరే ప్లేసెస్లో స్టే చేయడం బెటర్ అని నా సజెషన్. కాకపోతే ఒక చిన్న గుడ్ థింగ్ ఏంటి అంటే బయటకు వెళ్ళగానే బీచ్ కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఈ డామ్ కన్సిడర్ చేయడానికైతే. హోప్ఫుల్లీ ఈ రోజు అంత వర్షం పడకపోతే బాగుండు అనుకుంటున్నాను. సో దట్ కాస్త చూడాల్సిన ప్లేసెస్ చూసేయచ్చు అని చెప్పేసి. ఇక్కడ వేడి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అసలు ఎంత ఈజీగా స్వెట్ పట్టేస్తుందో బికాస్ ఆఫ్ ద హ్యూమిడిటీ అండ్ ఆల్. లెట్స్ గో. ఇంకా నేను వచ్చిన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి SM స్ట్రీట్ అనమాట. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్కి చాలా ఫేమస్. వెళ్తున్న కొద్ది గల్లీలు వస్తూనే ఉన్నాయి. అంత షాపింగ్ ఉందన్నమాట ఇక్కడ చూడడానికి చేయడానికి. అసలు ది స్ట్రీట్ ఈస్ బేసిక్లీ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ షాప్స్. ఇవే కాదు ఇంకా సైడ్ గల్లీలో కూడా అవే ఉన్నాయి. చెప్పులు, బట్టలు, బ్యాగ్స్, మేకప్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అయితే. యూ కెన్ ట్రై విజిటింగ్ దిస్ ప్లేస్. ప్రెజెంట్ అయితే ఆకలేసేస్తుంది. సో లంచ్ కోసం పారగన్ అనే రెస్టారెంట్కి వచ్చేసా. ఇక్కడ లోకల్ డిషెస్ బాగుంటాయని చెప్పారు. నేను వచ్చేసి మ్యాంగో ఫిష్ కర్రీ అండ్ రైస్ ఆర్డర్ చేశాను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. లైక్ మ్యాంగో ఫిష్ కర్రీ ఒకటే కాదు, అప్పం, బిర్యానీ ఇవి కూడా ఫేమస్. ఇన్ కేస్ మీరు వచ్చేలా ఇవి ట్రై చేయండి. అండ్ అలానే నేను ఆర్డర్ చేసుకుని చాలా తిన్నాను. బేసిక్గా వర్షాల వల్ల నేను తిన్న ప్రతి ఫుడ్ ఐ రియలీ లైక్ ఇట్ అనమాట. ప్రెజెంట్ అయితే ఇప్పుడు కపాడ్ బీచ్ వెళ్తున్నాను. దీనికి నేను ఫస్ట్ బస్ ఎక్కి నియరెస్ట్ జంక్షన్కి వచ్చి దెన్ ఐ టుక్ ఎన్ ఆటో. ఈ బీచ్ నుండి మీకు కాలికట్కి సీ సైడ్ నుండి వెళ్ళే బస్ కూడా ఉంటుంది. బట్ బస్సెస్ అయితే లిమిటెడ్. సో టైమింగ్స్ అయితే కనుక్కొని వెళ్ళండి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే. వన్ మోర్ థింగ్ అబౌట్ దిస్ ప్లేస్ ఇస్, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా లైక్ వాస్కో డి గామా ఫస్ట్ సీ రూట్ ఫైండ్ చేశారు అని. ఆయన సీ రూట్ ఫైండ్ చేసి వచ్చింది త్రూ కాలికటే అనమాట. అండ్ నాట్ ఓన్లీ త్రూ కాలికట్ బట్ ఆల్సో స్పెసిఫికలీ వియా కపాడ్ బీచ్. సో అది ఈ బీచ్కి ఉన్న స్పెషాలిటీ. ఈరోజు కూడా సమ్హౌ సన్సెట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను. అండ్ ఇట్ ఈస్ మై లాస్ట్ డే. సో సమ్హౌ ఇంకా అలా ఎండ్ అయిపోతుంది నా కాలికట్ జర్నీ అయితే. యాక్చువల్లీ ఇక్కడ ఫుల్ వర్షాలు వీటన్నిటి వల్ల వెళ్ళిపోదామా అనుకున్నాను, ఎలానో బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు అని. బట్ లక్కీగా కొంచెం ఆన్ అండ్ ఆఫ్లో వర్షం పడుతుండడం వల్ల నేను తిరగడం అయితే మేనేజ్ చేశాను. సో థ్యాంక్ఫుల్లీ నేను ఎక్కడ మధ్యలో ఆగిపోతుందో అనుకున్న ట్రిప్ సక్సెస్ఫుల్గా అయితే అయ్యింది. దట్ ఈస్ ఇట్ ఫర్ కోజికోడ్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ ట్రై టు రెస్పాండ్ టు యువర్ కమెంట్స్. అండ్ అలానే నా వ్లాగ్స్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you again with another vlog. Tata, bye bye.